ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే విష్ణవే కూర్మరూపిణే. శంకర భగవత్పాల్ వారు ఉపనిషత్ భాష్యాల్లో ఒక చోట గొప్ప మాట చెప్తారు. నువ్వు ధనం లేనప్పుడు ధనమున్నవాడిని ఆశ్రయిస్తాం, బలం లేనప్పుడు బలమున్నవాడిని ఆశ్రయిస్తాం. ఒక మానవుల్లోనే మనకంటే గొప్పవాడు కొన్నప్పుడు చూస్తాం. అలాగే మనకంటే గొప్పవారైన దేవతలను కూడా ఆరాధించాలి, వాళ్ళ వల్ల తరిస్తామని చెప్పాడు. అందుకే దేవతారాధన అంతా తీసేయండి, బ్రహ్మభావన పెట్టుకోండి, అహం బ్రహ్మాస్మి అని చెప్పలేదని. అయితే ఈ దేవతలందరూ బ్రహ్మం యొక్క శక్తులను తెలుసుకుంటూ బ్రహ్మభావన అభివృద్ధి చేసుకోమన్నారు, కానీ మరి మానిమన్నారా? అందుకే తర్వాత మాట కింటు కార్య విశేషేణ పూజితా ఇష్టదా నృణాం విశేషాత్ సర్వదా. విశేషముగా అనేకమైన దేవతల్ని కార్యము ప్రధానంగా చేసుకుని ఆరాధించడం కనబడుతుంది. దీన్ని విశేష విధి అంటారు దీన్ని అని చెప్తూ, ఈ నియమం మళ్ళీ వివిధ కాలాల్లో వివిధ విధాలుగా ఉంటుంది. పైగా సాధారణంగా ఒక్కొక్క వర్ణానికి ఒక దేవత చెప్పడతాడు. వర్ణం అంటే ఇందాక చెప్పినట్టు పూర్వ సంస్కారాల వల్ల ఏర్పడినటువంటిది. విప్రాణం అగ్ని ఆదిత్యో బ్రహ్మా చైవ పినాకధృక్. విప్రులకు అగ్ని, ఆదిత్యుడు, బ్రహ్మదేవుడు, పినాకపాణి శివుడు. రాజులకు విష్ణువు, ఈశ్వరుడు, పురంధరుడు అంటే ఇంద్రుడు, వీళ్ళు దేవతలు. ఇలా ఒక్కొక్కరు కూడా చెప్తారు. అలాగే స్త్రీలకు ప్రధానంగా ఉమాదేవి, తథా విష్ణు ఈశ భాస్కరాహ. విష్ణువు, ఈశ్వరుడు, సూర్యుడు వీళ్ళు ప్రధానమైన వారు. అంటే వాళ్ళని ఆరాధించాలి అని చెప్పడం కాదు, స్వభావరీత్యా అవి ఏర్పడుతుంటాయి ప్రధానంగా. గృహస్థానాంచ సర్వేస్యు బ్రహ్మావై బ్రహ్మచారిణం. గృహస్థులకు సర్వేస్యు సర్వదేవతలు ఆరాధకులే. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సర్వదేవతలు ఆరాధ్యులే. ఎందువల్లంటే అందరి దేవతల అనుగ్రహం వల్లే గృహస్థాశ్రమం నడుస్తున్నది. బ్రహ్మావై బ్రహ్మచారిణ. బ్రహ్మచారులు బ్రహ్మనే ఉపాసన చేయాలి, ఎందుకంటే వేదానికి మూలమైన వాడు, చతుర్ముఖాల నుంచి చతుర్వేదములు ఇచ్చినవాడు. అలా వైఖానసానాం వాళ్ళకి అర్కః స్యాత్, సూర్యుడు ప్రధానం. ఇలా రకరకాలుగా వివరించి చెప్తున్నాడు. అందుకే తస్మా జయధ్వజో నూనం. ఈ జయధ్వజుడు విష్ణువారాధన మర్హతి. జయధ్వజుడు విష్ణువుని ఆరాధించడమే సమంజసము. ఇతనికి జీవలక్షణం చేత పైగా నారాయణుడిపై అపార భక్తి కలిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ జయధ్వజుడికి మరొక మాట మేము చెప్తున్నామంటే, ఈ మాట మొత్తం అందరికీ చెప్తున్నాడు, వ్యాసుడిని తెలుసుకోవాలి. కింటు రుద్రేణ తాదాత్మ్యం బుద్ధ్వా పూజ్యో హరిహి నరైహి. గొప్ప మాట చెప్పాడు. అంటే శివునితో గల అభేదభావాన్ని గుర్తించి మనుష్యులు విష్ణువుని పూజించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వేద సమ్మతం కాని వాడిని పాషండు, నాస్తికుడు అంటారు ఇక్కడ. కనుక వారి మాటలు గ్రాహ్యములు కావు. ఇది వేద సమ్మతమైన మాట. కింటు రుద్రేణ తాదాత్మ్యం బుద్ధ్వా పూజ్యో హరిహి నరైహి. రుద్రునితో తాదాత్మ్యము తెలుసుకుని హరిని ఆరాధించాలి. అన్యథా నృపతే శత్రు నా హరిహి సంహరేద్యతః. ఇంకొక విధంగా అయినట్లయితే ఆ ఉపాసకుడు శత్రువులని విష్ణువు సంహరించడు. ఈ మాట చెప్తున్నారు ఇక్కడ. అందుకే అన్యథా నృపతే శత్రు నా హరిహి సంహరేద్యతః. ఇది విషయం ఇక్కడ. కానీ శత్రుబాధ పోవాలి అంటే హరునికి అభేదము హరి అని హరిని ఆరాధించు మొత్తానికి. కొంతమంది మేము విష్ణువుని ఆరాధించి శివుని ఆరాధించే నష్టం ఏమిటి? నష్టమేం లేదు, విష్ణువుని ఆరాధించాడు, తప్పేం లేదు. కానీ శివుని ద్వేషించవద్దు, కించపరచవద్దు కూడా. అందుకే అన్యథా నృపతే శత్రు నహరిహి సంహరేద్యతః ఇది తెలుసుకో అని చక్కగా వివరిస్తూ, ఇది ప్రామాణికమైన అంశం. అలాగే శివభక్తులైన మీరు కూడా విష్ణువు పట్ల అభిన్న భావంతో ఆరాధన చేయాలి సుమా అని చెప్పగానే తతసర్వే సుసంయత్త కార్తవీర్యాత్మజాస్తద. ఆ కార్తవీర్యాత్మజులు అంటే కార్తవీర్య అర్జునుని యొక్క సంతానమైనటువంటి వాళ్ళందరూ కూడా సూరసేనాదయ పంచ రాజానస్తు మహాబల వీళ్ళందరూ కూడా సంతోషంగా ఆ మార్గంలో ఉంటున్నారు. ఇలా ఉంటున్న సమయంలో ఒక మహారాక్షసుడు దండెత్తొచ్చాడు వీళ్ళ మీదకి. అతని పేరు విదేహుడు, ఆ రాజు పేరు, ఆ రాక్షసుడి పేరు. భయంకరమైన శక్తులు కలిగినటువంటి వాడు, ధర్మ నిర్మూలకుడు, యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడైన రాక్షసుడు వచ్చి వీళ్ళ మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. అందరూ అనేక రకాలుగా యుద్ధం చేస్తున్నారు, కానీ వాడు జయించడం చాలా కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా జయధ్వజుడు
నారాయణుని శరణు వేడుతూ నమస్కరిస్తున్నాడు. జయధ్వజస్తు మతిమాన్, ఆయన గురించి చెప్పినప్పుడల్లా మతిమాన్ శబ్దం వాడుతున్నారు. అంటే విష్ణువుని శరణు వేడాడంటే ఎంత బుద్ధి సంస్కారం ఉంటే బుద్ధి పుడుతుందండి. అందుకు మతిమాన్ అని చెప్పడంలో విష్ణువుని దైవంగా ఎంచుకున్న బుద్ధిమంతుడు అని మాట చెప్పారు ఇక్కడ. అది జగతపతిం విష్ణుం జయిష్ఠుం లోకాదిం అప్రమేయం అనామయం. విష్ణువు అనగా ఎంత పరవశంగా వర్ణిస్తున్నాడు చూడండి. జయశీలుడైన విష్ణువు లోకానికి ఆదైన వాడు, అప్రమేయుడు, అనామయం, ఎటువంటి వేదనలు బాధలు లేని ఆనంద స్వరూపుడు, త్రాతారం పురుషం, పురుషం అంటే రక్షించేటువంటి పరిపూర్ణుడు, శ్రీపతిం పీతవాససం, ఆయన ఒక్కసారి స్మరించాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా విష్ణు సంకల్పంతో తత ప్రాదురభూచక్రం సూర్యాయుత సమప్రభం, 10,000 సూర్యులు ఒక్కసారి ప్రకాశించినట్లుగా నారాయణుడు సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ దివ్యమైన సుదర్శన చక్రము వాసుదేవుని ఆజ్ఞతో భక్తులను రక్షించగలిగే శక్తి కలిగినటువంటి ఆ సుదర్శనము అసురుడితో యుద్ధం చేసి ఆ విదేహుడు అనబడే రాక్షసుడిని సంహరించింది. ఆ సంహరించే విధానం కొన్ని శ్లోకాలు వర్ణించాడు ఇక్కడ. మొత్తాన్ని విదేహ రాక్షసుడిని సంహరించింది. దానితో ధర్మబద్ధంగా నిష్కంటకంగా రాజ్యపాలన చేస్తున్నాడు జయధ్వజుడు. ఆయన వద్దకు ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇచ్చేశాడు. ఆ వచ్చినప్పుడు ఆయనకి చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టాక, నాయన నువ్వు విష్ణు అనుగ్రహం చేత వైరి బాధ లేకుండా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలన చేస్తున్నావు. స్వామి కృపచేత నీకు ఎక్కడా కూడాను ఈతి బాధలు మొదలైన రాజ్యంలో లేవు, అన్నీ అనుకూలముగా ఉన్నాయి. ఎందుకంటే సందేహం లేదు, విష్ణుము సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైన విష్ణుమూర్తిని ఆశ్రయించడం చేత ప్రపన్నక శరణంతేన ప్రసాద, ఆయన శరణాగతుల పట్ల ప్రపన్నుల పట్ల ఆయన ప్రసన్నుడవుతాడు గనక నిన్ను అనుగ్రహించాడు అనగానే వెంటనే సందేహం లేదు స్వామి, పరమేశ్వరుడైన నారాయణుడే నాకు సర్వ విధాల దైవము, నీలాంటి మహానుభావుడు కనిపించాక ఏం కావాలో నువ్వు అడిగితే ఒకటే అడుగుతాను, నారాయణ గురించి చెప్పవయ్యా వింటాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే భక్తులకు ఒకటే ఇష్టం, భగవంతుడి గురించి వినడమే. ఎన్ని మార్లు విన్నాం, ఈసారి చెప్పినప్పుడు చెప్పండి పడుకుంటాను అనుకుంటా భగవద్ విషయం మాటి మాటికి 10 చెవులు చేసుకుని వింటారట. అందుకు బుద్ధి చక్రవర్తి అడుగుతారు కదా, నారాయణ కనబడితేనే నీకేం కావాలయ్యా అంటే, నీ కథలు వింటానికి 10,000 చెవులు ఇవ్వయ్యా చాలన్నాడు. అంటే ఎలవేళని నీ కథలే వింటే మనస్సు నీమయమైపోతుంది. నీ మయంగా బ్రతకడమే జీవితం. ఇప్పుడు తెలుసుకోవాలి, భగవన్మయంగా బ్రతకడమే సాధన అండి, మరొకటి కాదు. అదే భగవన్మయంగా బ్రతకనివ్వకుండా చేసే ప్రతిదీ విడిచిపెట్టేయాలి. ఏది చేస్తే భగవన్మయంగా ఉంటావో అందుకే ఆయన గురించే వినాలి, ఆయన గురించి అనాలి. ఇదివరకు చెప్పారండి ఏడాది క్రితం, అంటే ఇప్పుడు చెప్పకండి అని చెప్పడం అన్నట్టు. అది కాదు, నువ్వు ఆ మయంగా బ్రతకాలి. అందుకే విన్నవే వినాలి, అన్నవే అనాలి, అనుకున్నవే అనుకోవాలి. ఎంతవరకు అంటే పొందాల్సింది పొందే వరకు, వినాల్సింది వినాలి, అదే వినాలి. సాధనకు ప్రధానం. అదే చింతన చెయ్యు అంటే కొంతసేపటి మనస్సు తడిసిపోతుంది, అదే కీర్తన చేయండి గొంతు తడిసిపోతుంది, అదే వినంటే చెవలిసిపోతుంది. ఏదైనప్పటికీ వినడంతో కొంత, స్మరణతో కొంత, కీర్తనతో కొంత, పూజతో కొంత, మొత్తానికి నువ్వే అంతా. ఇన్ని రకాలుగా ఆయనతో పట్టుకుంటే సర్వేంద్రియముడితో నారాయణ అయినప్పుడు జీవితం అంతా నారాయణ కదా. అలా ఎవడుంటాడో వాడి జీవనముక్తులు అన్నాడు శంకర భగవత్పాల్ వారు. కంచిత్ కాలము మా మహేశ భవత పాదార విందార్చనై కంచిత్ కంచిదవేక్షణైశ్చనుతు కంచిత్ కథాకర్ణనై. కొంతసేపు నీ కథలు వింటాను, కొంతసేపు నీ పూజ చేస్తాను, కొంతసేపు నీ కీర్తన చేస్తాను, కొంతసేపు నీ క్షేత్రాలు చూస్తాను, కొంతసేపు నీ జపం చేస్తాను. అయితే జపం చేయడం, కీర్తనలు పాడటం, శ్రవణం చేయడం పని మారింది, కానీ అన్నీ నీతోనే కదా. ఎలాగోలాగా సర్వేంద్రియుడితో నీతో పని పెట్టుకుంటే అలా బ్రతికేవాడు జీవన్ సముక్త కలు, వాడు జీవన్ముక్తి లేదా, ఇంకేం కావాలి. కనుక నారాయణమయంగా జీవించాలని వాళ్ళు విన్న విష్ణువుని మళ్ళీ వింటారండి. సీతమ్మకి తెలియడం కంటే రాముడు ఎవరికైనా తెలుసా అండి? సీతమ్మకి తెలిసినంత రాముడు ఎవరికి తెలియదు. పైగా ఎంత పడుకుంటాడు, ఎంత ఉంటాడో ఆవిడికి బాగా తెలుసు. ఆయనతో సన్నిహితంగా ఉండడమే కాదు, ఆయన ధ్యానిస్తూ కూర్చుంది. అప్పటికి 10 నెలలు అయిపోయింది ధ్యానం చేస్తూ. మళ్ళీ హనుమంతుడు కనబడితే ఎలా ఉంటాడో చెప్పండి. ఆయన మళ్ళీ ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు. ఇంకా చాలే అనలేదు, ఇంకా చెప్పండి. అలా వింటూనే ఉన్నారు. ఇద్దరికిద్దరూ ఆయన అంటే ఇష్టమే. వినేవాడు చెప్పేవాడు అలాగే, వినేవాళ్ళు అలాగే. అయితే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అది భక్తి అనే లక్షణం మనకుంటే ఆ రుచి తెలుస్తుందండి. అందుకే ఏ విషయమైనా ఉదాసీనంగా ఉండేవాడు భగవద్విషయం రాగానే సర్వేంద్రియములను ఏకాగ్రపరిచి పరవశించిపోతాడు. అక్కడ తర్కాలు ఉండవు. మంచి రుచికరమైన ఆస్వాదన చేస్తూ ఉన్నప్పుడు దాని పోషక విలువలు చర్చలు ఉండవు, ఆస్వాదించడమే.
తర్కాలు లేకుండా భగవద్విషయాన్ని ఆస్వాదించగలిగే బుద్ధి నాకు ఇయ్యవయ్యా అని ప్రార్థిస్తే చాలండి. ఇక్కడ అహంకారం, తర్కం ఈ రెండు వదిలేస్తే ఆస్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అహంకారం మొలకెత్తినా, తర్కం మొదలెత్తినా ఆస్వాదం దెబ్బతినేస్తుంది. ఆయన ఆస్వాదించగలిగే సిద్ధి కావాలి. కొంతమంది మహాత్ములు అంటారు, ఇంతవరకు చదువుకున్న శాస్త్రజ్ఞానం చాలు, పనికి మాల అహంకారాలు చాలు, ఇవన్నీ తీసిపెట్టేసి శుద్ధమైన ప్రేమనివ్వమ్మ చాలు అని భగవంతుని ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది ఆస్వాదన. అందుకే ఈ మహానుభావుడు కోయన్ నారాయణో దేవ కిం ప్రభావశ్చ సువ్రత, ఎవడా నారాయణుడు, ఆయన ప్రభావం ఏమిటి, సర్వమేతన్ మమా చక్ష్వ పరం కౌతూహలం హిమే, అది వినాలన్న పరమమైన కుతూహలంగా ఉంది అనగానే చెప్పేవాడు కూడా విష్ణు భక్తుడే గనక దృష్ట్వా హరౌ పరాం భక్తి, ఇతరికి హరియందు ఉన్న పరాభక్తిని చూసి విశ్వామిత్ర ఉవాచ, విశ్వామిత్రుడు చెప్పడం మొదలు పెడుతున్నాడు. విష్ణు అంటే ఏమిటో కొద్ది శ్లోకాలండి. భక్తులకైతే ఈ కొద్ది శ్లోకాలు అమృతమే, అంతే కదా. అందరూ విష్ణు అంటే ఏమిటో క్లుప్తంగా చెప్తాడు. ఎంత క్లుప్తంగా చెప్పాడంటే అంత సాంద్రంగా చెప్పాడని అర్థం ఇక్కడ. అందుకే ఆ వాక్యం అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక విష్ణు సూక్తం అనుకోవాలి. యత ప్రవృత్తిర్భూతానాం యస్మిన్ సర్వం యతో జగత్ స విష్ణు సర్వభూతాత్మ, ఎవరి వల్ల ఈ జగత్తు కలుగుతుందో, ఎవరి యందు ఈ జగత్తున్నదో, ఎవరి యందు లయమవుతున్నదో అతడి విష్ణువు. ఆ విష్ణువుని తం ఆశ్రిత్య విముచ్యతే, అలాంటి నారాయణ వాడు ఆశ్రయిస్తున్నాడో అతడు ముక్తిని పొందుతాడు. యమక్షరాత్ పరతరాత్ పరం ప్రాహుర్ గుహాశ్రయం, ఇవన్నీ ఉపనిషత్ వాక్యాలు కాక ఏమిటండి ఇక్కడ. అక్షరాత్ పరహ, అక్షరుడు కంటే గొప్పవాడెవడు, వాడు నారాయణుడు అన్నారు. అక్షరుడు అనే మాటకు అర్థం ఏంటంటే జీవుడు. ఇది వేదాంత భాష. అందుకే రెండు రకాల ప్రకృతి, పరాప్రకృతి అపరాప్రకృతి. ఈ రెండింటికి అతీతమైన వాడు పురుషోత్తముడు. ఇది కదా భగవద్గీత చెప్తున్నటువంటి మాట. పరాప్రకృతి అంటే మనం చూస్తున్నటువంటి ప్రకృతి, జడమైనటువంటి పాంచభౌతిక ప్రకృతి, అది అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే జీవుణ్ణి పరాప్రకృతి అంటారు. వీడికి అక్షరుడని పేరు ఎందుకు వచ్చిందని వీడికి నాశనం లేదు. ఒకప్పుడు కర్మ బట్టి ఈ దేహంలో ఉన్నాడు, ఈ దేహం పోయాక మళ్ళీ మరొక దేహం పొందుతున్నాడు, వీడు నాశనం లేదు. నాశనం లేదు కనుకే వాడికి మోక్షం ఉపదేశించడం. ఈ జన్మతో చచ్చి మరి పుట్టిన వాడికి ముక్తి ఎందుకు, వాడికి బోధ ఎందుకు, మళ్ళీ జన్మలు ఉన్నాయి. మనం జీవుడు శాశ్వతుడు కనుకే బోధ, గుర్తుపెట్టుకోండి. జీవుడు శాశ్వతుడు కనుకే అతనికి బోధ చేశారు. శాశ్వతుడు కనుక శాశ్వత దుఃఖాల్లో పడకుండా నీ శాశ్వతత్వం తెలిసిన ముక్తి పొందబయ్యా అని బోధించారు ఇక్కడ. ఈ దేహాలు పోతూ ఉంటాయి, జీవుడు శాశ్వతంగా ఉంటాడు. శాశ్వతుడు కనుక క్షరము కానివాడు అక్షరుడు. ఇక్కడ అక్షర అనగానే పరమాత్మకు వర్తించిన అక్షర అన్నప్పుడు ఇక్కడ జీవుడిని తీసుకోవాలి, ఎక్కడ బట్టి అక్కడ తీసుకోవాలి. పురుషుడు అంటే జీవుడిని అర్థం ఉంది, పురుషుడు అంటే పరమేశ్వరుని అర్థం ఉంది. సందర్భం బట్టి తీసుకోవాలి. ఇక్కడ అవ్యక్తము అంటే ప్రకృతికి అవ్యక్తం అని పేరు, పరమాత్మకు అవ్యక్తుడు అని పేరు. ఇక్కడ అది ఆ సందర్భం బట్టి గ్రహించాలి. ఇది ఎందుకు పెట్టారు వీడికి, అది ఎందుకు పెట్టారో తెలియాలి. జీవుడికి అక్షరుడు ఎందుకన్నారో తెలిసింది కదా. అక్షరుడు కంటే అతీతమైన వాడు అంటే వీడు జననమన పరంపరలో కొట్టుకుపోతుంటాడు మాయలో జీవుడు, ఆయనకు అది లేదు. అందుకే అక్షరాత్పరహ, అంతేకాదు పరాత్పరహ. పరాత్పరహ అంటే నువ్వు ఇది గొప్పది అని చెప్తావు ఎక్కడికో వెళ్ళి నీ బుద్ధితో, దానికంటే పైన ఉంటాడే. కానీ నీ బుద్ధి ఎంత దాకోనే వెళ్ళి ఇంతకు మించింది లేదంటావు నీకు తెలిసినంత మేరకు. నువ్వు తేల్చేసి దాని మీద ఉంటాడు, అందుకని తేలడాడు. అది పరాత్పర అనే శబ్దం చాలా విశేషం అండి. పరము కంటే గొప్పమైనటువంటి వాడు ఆయన ఎక్కడున్నాడు, పోని అంతో గొప్పవాడండి. అయితే ఏంటి విషయం అంటే గుహాశ్రయం, ఆయన గుహలో ఉన్నాడు. పరంపు మాంసం నిఖితం గుహాయం, గుహ యందు ఉన్నాడు. ఆయన అసరతత్వం ఏంటి, ఆనందం, ఆనందమే ఆయన అసరతత్వం. పరమం వ్యోమ, పరమే వ్యోమన్ అన్నట్లు సర్వోత్కృష్టమైన వ్యోమస్వరూపుడు అంటే చిదాకాశ స్వరూపుడు. ఆకాశం అనగానే మామూలు పంచభూతాలు ఒకటి కాదు, చిదాకాశ స్వరూపుడు. సవై నారాయణ స్మృత, అతన్ని నారాయణ అంటారు. ఆయన ఎప్పుడు నిత్యోదితో, నిత్య ఉదితుడు, అస్తమయం లేనివాడు. నిత్యోదితో నిర్వికల్పో నిత్యానందో నిరంజన, అలాంటివాడు. ఇక్కడ ఈ వాక్యమంతా కూడా శుద్ధ బ్రహ్మతత్వంగా చెప్తున్నది. అతడు నిత్యోదితుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరంజనుడు. అయినప్పటికీ చతుర్వ్యూహధర, 4 వ్యూహములు ధరిస్తాడు. చతుర్వ్యూహము అంటే త్రిగుణముల సామ్యము నియమించడం మొదటి వ్యూహము. త్రిగుణముల్లో ఒక్కొక్క దానితో సృష్టి స్థితి లయలు 3 వ్యూహములు కలిపి 4. ఈ చతుర్వ్యూహములే వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ. ఈ 4 చెప్పబడతాయి. చతుర్వ్యూహధరో విష్ణు, ఈ చతుర్వ్యూహములతో ఉన్నాడంటే ఆయన చతుర్వ్యూహ స్వరూపుడు అనుకుంటావేమో నువ్వు. అవ్యూహ, ఏ వ్యూహము లేనివాడు ఆయన. వ్యూహం సృష్టి కోసం, ఆయన సృష్టికి అతీతుడు. సృష్టికి అతీతున్నప్పుడు అవ్యూహుడు. ఆయన సృష్టి చేస్తున్నప్పుడు చతుర్వ్యూహధరుడు.
కానీ చతుర్వ్యూహములతో జగత్తును నడుపుతాడు. ఏ వ్యూహము ఆయనకు అక్కర్లేదు, ఆయన వాటికి అతీతుడు. అని చతుర్వ్యూహధరో విష్ణు అవ్యూహ ప్రోచ్యతే స్వయం పరమాత్మ పరం ధామ పరం వ్యోమ పరం పదం త్రిపాదమక్షరం బ్రహ్మ అని త్రిపాత్ అని అంటారు ఆయన్ని. త్రిపాత్ అనే తత్వమే త్రివిక్రమ అనే తత్వంగా చెప్పబడుతుంది. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం. 3 విధాలుగా క్రమం, త్రివిక్రమం. క్రమము, విక్రమము, త్రివిక్రమం 3 శబ్దములు ఇక్కడ. క్రము గతే, క్రము గతవు అనే మాట ప్రకారంగా క్రమం అంటే నడక వేయుట అని. త్రివిక్రముడు 3 యందు నడిచాడు. నడిచాడంటే వ్యాపించాడు అర్థం ఇక్కడ. గమనము వ్యాపకత్వం. ఎక్కడ వ్యాపించున్నాడు? 3 వ్యాపించాడు. సృష్టిలో అన్ని 3. ఆ 3 ఆయనే ఉన్నాడు ఇక్కడ. అందుకే త్రిపాదం అక్షరం బ్రహ్మ తమాహుర్ బ్రహ్మవాదిన. అయితే త్రిపాత్తుగా కనబడతాడు. త్రిపాతకు అతీతుడైన త్రిపాదూర్ధముదై పురుష పాదో సేహాభవాత్ పునః చెప్తున్నారు కదా తత్వం. అటువంటి వాడు స వాసుదేవో, అతడు వాసుదేవుడు. అంటే అందరిలో వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు. సచ్చిద్రూపుడు, విశ్వాత్మ, యోగాత్మ, పురుషోత్తమ. అసలు సమస్త దేవతల అంశాలే తెలుసుకో. యస్యాంశ సంభవో బ్రహ్మ రుద్రోపి పరమేశ్వర. బ్రహ్మరుద్రాదులందరూ ఆ నారాయణ యొక్క అంశలే. అలాంటి నారాయణుడు ఎలా మనకు అనుగ్రహిస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. నారాయణుడు అంటే ఏం చెప్పాడు, ఆయన ఏం చేస్తున్నాడో చెప్పారు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనం ఏం చేయాలి ఆయన పొందాలంటే. అది మొత్తం చెప్పిస్తే సిద్ధాంతం చెప్పాడు, సాధ్యం చెప్పాడు, సాధన చెప్పాడు. ఇంకేం కావాలండి? ఎప్పుడైనా శాస్త్రం 3 చెప్పాలి. ఏది పొందాలో చెప్పాలి, దాని స్వరూపం చెప్తే సిద్ధాంతం, ఎలా పొందాలో చెప్పాలి, అది సాధన. ఈ 3 చెప్తే సంపూర్ణ శాస్త్రం. కానీ విశ్వామిత్రుడు చేసినటువంటి ఈ ఉపదేశం సంపూర్ణ విష్ణు శాస్త్రం అని చెప్పాలి ఇక్కడ. విష్ణువు గురించి ఇంకేం తెలుసుకుంటాం మనం? అయితే ఆయన ఎలా సంతోషిస్తాడో చెప్తున్నారు. స్వవర్ణాశ్రమ ధర్మేణ పుంసాం యపురుషోత్తమ అకామాద్ వ్రతభావేన సమారాజ్యో నచాన్యథ. ఆయన ఆరాధించాలి అంటే తన యొక్క స్వధర్మాన్ని అకామాత్, ఏ కోరిక లేకుండా. మరి ఎలా ఆరాధించాలి? వ్రతభావేన, ఒక వ్రతం పాటించినట్లుగా మనదైన స్వధర్మాన్ని పాటించాలి. ఎలా పాటించాలి? ఆయనకు సంతోషం కలగాలి అని. అంటే నారాయణ ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం. ఒకటే వాక్యం. సాధన అంటే ఇది. స్వధర్మాన్ని అకామాత్, ఏ కోరిక లేకుండా, వ్రతభావేన, వ్రతభావంతో, సమారాజ్య, విష్ణు ఆరాధనగా చేస్తే నువ్వు చేసే ప్రతి పని ఆరాధన అవుతుంది. అది ఆరాధన కొంత, మిగిలిన బ్రతుకు కొంత అనకూడదు. బ్రతుకంతా ఆరాధన కావాలి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. బ్రతుకంతా ఆరాధన అయిపోవాలి. బ్రతుకంతా ఆరాధన ఎలా అవుతుంది? నువ్వు ఏ పని చేస్తే అది అర్పించాలి. ఏ పని చేస్తావు? శాస్త్రం నీకు ఏం చెప్పింది అది చేయాలి. ఇక్కడ పని నువ్వు సెలెక్ట్ చేసుకునేది కాదు, నువ్వు చేయాల్సింది. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమిటి? శాస్త్రం చెప్పిన స్వధర్మం. అందరికీ ఒకటి ఉండదు, ఎవరిది ఎవరు పాటించాలో అది. ఇక్కడ పంతాలొద్దు. స్త్రీ ధర్మాలు స్త్రీవే, పురుష ధర్మాలు పురుషునివే. వారి వారి ధర్మాల్ని విష్ణువుని దృష్టిలో పెట్టుకుని అకామంగా వ్రతభావంతో ఆరాధించినట్లయితే వాడు తరించుతాడు. మరొక మార్గం నచ అన్యథ, మరొక పద్ధతులు ఎదుకోవాలన్నాడు ఇక్కడ. ఏతావదుత్వా భగవాన్ విశ్వామిత్రో మహాతపాహ. ఈ విధంగా చెప్పిన వెంటనే ఆయనకు జయధ్వజుడు, శూరాది సోదరులు వీరందరూ కలిసి ఆరాధన చేశారు. అయితే ఆయన ఏ భావంతో చెప్పాడో అదే భావంతో సూరాదయో దేవం అయజంత మహేశ్వరం. ఈ సూర్యుడు, సూరసేనుడు మొదలైనటువంటి 4 విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారంగా మహేశ్వరుని ఆరాధన చేశారు ఇక్కడ. అంటే వాళ్ళు శివుని ఇదే భావంతో ఆరాధన చేశారు. యజ్ఞేన యజ్ఞగమ్యం తం నిష్కామాహ రుద్రమవ్యయం. వాళ్ళందరూ నిష్కాములై అవ్యయుడి రుద్రుని, వారు చేయవలసిన యజ్ఞాది ధర్మములని, కర్మలని ఆ రుద్రప్రీతిగా, రుద్రభక్తితో ఆచరించారు. ఎవరు? సూరసేనాదయ వారందరూ. ఇక ఈ మహానుభావుడు యాజయామాస భూతాదిం ఆదిదేవం జనార్దనం. ఇతడు ఆదిదేవుడైన జనార్దన్ని అదే భావంతో ఆరాధన చేశారు. అంటే ఉపదేశం ఒక్కటే, దానితో వాళ్ళు శివుణ్ణి ఆరాధన చేశారు, దీనితో వీళ్ళు విష్ణువు ఆరాధన చేశారు. అందరూ కలిపి వైదిక ధర్మంలో ఉన్నారు. ఇదండి మొత్తం ఈ కథలో ఎంత అందమైన విషయాన్ని ప్రస్తావన చేశాడు. అయితే తరించింది ఎవరు? వాళ్ళు తరించారు, వీళ్ళు తరించారు. అంటే ఆవిరాసి. అయితే ఇక్కడ జయధ్వజుడు ప్రధాన పాత్ర కనుక జయధ్వజుడు అలా నారాయణను ఉద్దేశించి యజ్ఞాది, తనకు విధింపబడ్డ యజ్ఞాది కృతువులు చేస్తూ ఉంటే ఒకప్పుడు ఆవిరాసీత్ భగవాన్ తదద్భుతమివాభవత్. అద్భుతంగా యజ్ఞాంతమునందు విష్ణు దర్శనమైంది జయధ్వజునికి. నారాయణను అనుగ్రహించి దర్శనమిచ్చాడు. ఎటువంటి నారాయణుడు అంటే ఇక్కడ చెప్తున్నాడు వ్యాసుడు,
జయధ్వజోపి తం విష్ణుం రుద్రస్య పరమాం తను. రుద్రుని యొక్క సర్వోత్కృష్ట స్వరూపమైన విష్ణు అతను సాక్షాత్కరించాడు అన్నాడు ఇక్కడ. అంటే మళ్ళీ అక్కడ మర్చిపోకుండా మొన్ననే శివుడు చెప్పాడు కదా, వాసుదేవుడు నాకు ఒక మరొక శరీరం ఉంది సుమా, అదేమిటంటే వాసుదేవుడు అంటాడు దాన్ని అన్నాడు ఇక్కడ. అంటే అభేద భావం ఎంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నాడు. మీరు ఏ పురాణమైనా వెతకండి, భేదభావం ఉండదు. విష్ణు పురాణమైనా శివపురాణమైనా అది వేదము పురాణము రెండూ కాకుండా మాదంటూ ఒకటి ఉందని తయారు చేసుకుని ఈ వాక్యాలు వచ్చినప్పుడు అవి కల్పితాలని అనే వాళ్ళు తయారయ్యారు. వాళ్ళకి పురాణాలు ప్రమాణాలకో, వాళ్ళకి ఏం ప్రమాణం అంటే స్వబుద్ధి రచితే శాస్త్రి. వాటి వల్ల ఏం తరిస్తారు చెప్పండి. అందుకే ఎవడు పురాణము వేదము ప్రమాణం కాదంటాడో వాడు మనకు ప్రమాణం కాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది వ్యక్తులు పాపులర్ కనుక వాళ్ళు ఏం చెప్తే అది ప్రమాణం అని అజ్ఞానం మనం వదిలితే మనం బాగుపడతాం. తెలుసుకోండి ఇక్కడ. పాపులారిటీలు ప్రమాణం కాదు, శాస్త్రం ప్రమాణం. కానీ చెప్పేవాడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకు చెప్తున్నాడా లేదా అనే వివేకం మనకు ఉండాలి ఇక్కడ. శాస్త్రవాక్యం చెప్పకుండా తన వాక్యంగా ఏది చెప్పినా మనం ప్రమాణంగా స్వీకరించరాదు. కేవలం సిద్ధపురుషుడైన మహాత్ముడు ఉపదేశం తప్ప. వాడు వచ్చి స్పీచ్లు ఇవ్వడు, ప్రవచనాలు ఇవ్వడు. ఇది ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే శాస్త్ర ప్రమాణ సహిత వాక్యమే ఉపదేశం అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రమాణం కూడా సమన్వయంగా చేయగలగాలి, పరస్పర విరోధ భావం కూడదు. నాకు అలా విరోధంగా కనబడుతుందంటే అప్పుడు భగవంతుడు కాళ్ళు పట్టుకో. ఆయన కాళ్ళు పట్టుకుంటే విరోధాన్ని సమన్వయించి బుద్ధిస్తాడు. అందుకే సమన్వయశ్చ వేదానాం అవిరోధ త్వమేవ హి అని లక్ష్మీశాస్త్రం చెప్తున్న వాక్యాన్ని మరొకసారి తలుచుకోవాలి. మొత్తానికి ఆవిరాసీత్ స భగవాన్ తదద్భుతమివాభవత్ జయధ్వజోపి తం విష్ణుం రుద్రస్య పరమాం తనుం ఇచ్చేవ సర్వదా బుద్ధ్య. ఈ విధమైన బుద్ధితో అచ్యుతుణ్ణి ఆరాధన చేయాలి. ఇప్పటి వరకు చెప్పిన జయధ్వజ పరాక్రమం అనే కథని ఎవడి శ్రద్ధాభక్తులతో శ్రవణం చేస్తాడో వాడు విష్ణులోకాన్ని పొందుతాడు. ఇది ప్రమాణం చెప్పారండి. యైమం శృణుయాన్ నిత్యం జయధ్వజ పరాక్రమం సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. దీన్ని బట్టి మీరు వింటున్న ఘట్టాలు ఎలాంటివో తెలిసే కదా. ఒకవేళ పొరపాటు శ్రద్ధగా వినేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ. అంటే ఆ ఘట్టం శ్రద్ధగా వింటే దానికి ఒక ఫలితం చెప్పారు. అలాంటి ఘట్టాలే ఎంచుకుని చెప్తున్న మొత్తం ఈ ప్రవచన సరళి శైలిలో, ఈ కార్యక్రమ సరళిలో అది తెలుసుకోండి. శ్రవణ మాత్రం చేతులు ఇస్తుంది. ఇలాంటివి చెప్పినప్పుడు కొంతమందికి ఎంతో జ్ఞానము ఉంటే కానీ లభించినటువంటి విష్ణు పదము ఈ కథ వింటే వచ్చేస్తుందండి, మరీ అతిశక్తి కానీ అంటారు ఇక్కడ. అక్కడ శాస్త్రం ఒక మాట చెప్తుంది, సాక్షాత్తు క్రమాత్తు అని 2 విధానాలు ఉన్నాయి. అది ఇక్కడ అంటే బ్రహ్మజ్ఞానికి సాక్షాత్, ఇవి వినేవాడికి క్రమాత్ అన్నాడు ఇక్కడ. క్రమాత్ అంటే వింటే ముందు ఒక పాపం పోతుంది. శ్రద్ధగా వింటే ఎలా ఉండాలో ఉపదేశం వస్తుంది. చూడండి, వినడం అంటే ఏంటో తెలుసుకోవాలి. వినడం వల్ల ఒక పాపం పోతుంది, సందేహం లేదు. ఎన్ని పోయాయో మనకేం తెలుసు. ఇక్కడికి వచ్చే నర్మదలో మురగడం వల్ల ఎంత పోయిందో, వచ్చే ఓంకార లింగాన్ని చూడడం వల్ల ఎన్ని పాపాలు పోయాయో మనకు తెలియదు. ఎందుకంటే ఎలా వచ్చాయో తెలియదు కనుక ఎలా పోయాయో కూడా తెలియదు. ఇక్కడ ఎలా వచ్చాయో తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి, ఇదివరకు చేసుకుని వాటి వల్ల వచ్చి పడ్డాయి, అవి ఇప్పుడు పోయే లేదు నీకేం తెలుసు. అది సంస్కారం చేస్తుంది లోపల, అంత గొప్ప విషయం, సందేహం లేదు. అలాగే పురాణాదులు కూడా శ్రవణం చేయడం వల్ల కొన్ని పాపాలు పోతాయండి. మీరు ఎలాగోలా మధ్య మధ్యలో లేచి విన్నా పాపాలు పోతాయి. కనుక శక్తి ఉంది. శ్రద్ధగా వింటే ఏమొస్తుందంటే ఇది పాటించాలని బుద్ధి పుడుతుంది. అప్పుడు పాటిస్తాం, పాటించి సాధనలోకి తెచ్చుకుంటాం, దానివల్ల ముక్తి వస్తుంది. అందుకే ఇది వినడం వల్ల ముక్తి వస్తుంది అంటే అర్థం ఏమిటి, ఇది విని సాధనలో అమలుపరచుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అర్థం. అది క్రమాత్ అని చెప్తారు దాన్ని ఇక్కడ. ఇది వినగానే విష్ణువు ఠామ్ అని ప్రత్యక్షమైపోయి వైకుంఠాన్ని తీసుకుపోతాడు కదా ఇక్కడ. అందుకే ఇది వింటే నీకు విష్ణులోకం లభిస్తుంది అంటే విని నువ్వు ఆచరిస్తే అని అర్థం ఇక్కడ. నేను వింటున్నా కానీ ఆచరించట్లేదండి. కొందరు వచ్చి చెప్పేస్తుంటారు, వచ్చి మీరు అన్నో చెప్తారండి, అదేంటో ఆచరించి జరగదంటే ఎందుకు చెప్పారా అని చెప్పిన వాడు బాధపడాలి. వాడు ఒకటి, వాడికి చెప్పడం వల్ల వాడికి పుణ్యం వస్తుంది, అందుకు వాడు చెప్పాలంతే. వీడు విన్నా వినకపోయినా వాడి పుణ్యం వాడు సంపాదించుకోవద్దు, అది వాడు చెప్తాడు ఇక్కడ. మొత్తానికి విశేషమైన అంశం ఇక్కడ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. ఈ జయధ్వజన వృత్తాంతాన్ని ఎవరు శ్రద్ధాభక్తులతో వింటారో వాడు సర్వపాపం నుంచి బయటపడి విష్ణులోకాన్ని పొందుతాడు సుమా అని ఘట్టం చెప్పారు. అలాంటి మరొక అద్భుతమైన ఘట్టాన్ని వివరించబోతున్నారు ఇక్కడ. ఇలా వంశం కీర్తి చూపిస్తున్నారు. ఇది ఇలా పురూరవ ఇలా వచ్చినటువంటి వంశంలో యదువు తర్వాత హైహయుడు అలా వచ్చారు కదా. అలా యదువంశం విస్తరిస్తూ ఉండగా క్రమక్రమంగా కొంతకాలానికి ఆ యదువంశంలో వసుదేవుడనే మహానుభావుడు, ఆయనకి సాక్షాత్ నారాయణుడు పుత్రుడిగా కలిగాడయ్యా.
ఆ నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటూ కృష్ణ పరమాత్మ కథని ఇక్కడ చాలా విశేషంగా అంటే క్లుప్తంగా ఉంటాయి. క్లుప్తంగా చెప్పిన దానిలో వాక్యాల్లో సారం పెడతారండి. అది విశేషంగా అంటున్నాను ఇక్కడ. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన వృత్తాంతాన్ని చాలా విశేషంగా చెప్పారు.